అర్జున్ విషయంలో ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. అల్లు అర్జున్పై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వివరణ ఇచ్చారన్నారు. పేద మహిళ చనిపోతే లేని బాధ సినిమా రంగంపై ఎందుకని కేంద్ర మంత్రి బండి సంజయ్ను ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్. చిత్ర పరిశ్రమ అంటే కాంగ్రెస్ పార్టీకి అభిమానం ఉందని, సినీ వర్గం నుంచి చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని ఆయన తెలిపారు. సినీ ఇండస్ట్రీ మద్రాస్ నుంచి హైదరాబాద్ రావడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు టీపీసీసీ చీఫ్. అర్జున్ అనేటువంటి సినిమా వ్యవహారం ఒక సినిమా హాల్కి ఆయన పోయినప్పుడు సరైన మార్గదర్శకాలు పాటించకుండా సినిమా థియేటర్ పోవడం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ఒక మహిళ చనిపోతే ఆ కుటుంబం ఎంత రోడ్డున పడుతుందో అర్థమవుతుంది. ఈయన బాలుడు బతుకు కొరకు పోరాడుతున్న సందర్భం ముఖ్యమంత్రి చక్కగా చెప్పినారు. ఒక సినిమా యాక్టర్ 8 గంటల పాటు జైల్లో ఉంటే క్యూ కట్టి పరామర్శించినట్టు సినిమా రంగం అంతా కూడా ఈ బీద మహిళ చనిపోతే ఇంటికి పోవడమో వారికి ఆర్థికంగా మిగతా రకంగా సాయం చేయడమో చేసిన పాపన పోలే. సో ముఖ్యమంత్రి గారు వాస్తవాలను చెప్పినారు. సినిమా రంగం పట్ల అది పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉంది, కళాకారులు పోషించిన సంస్కృతి ఉంది. ఈ సినిమా కమర్షియల్ మూవీ అయినప్పుడు కూడా ఎగ్జామ్స్ ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారు? కళాకారులను పోషించాలి. కళాకారులన్నా పోషించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. సంఘటన వేరు. దానికి చిత్రసీమకి కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టి ఎవరో టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు మాట్లాడితే ఆ బీజేపీ నాయకులు టీఆర్ఎస్ నాయకులు ఉండాలి కదా, ఇంకిత జ్ఞానం ఉండాలి కదా. ఒక బీద మహిళ చనిపోతే మరి వాళ్ళు సినిమా రంగం పోలే, ఈ నాయకులు ఏం చేశారు, మరి ఎందుకు మరి పోయి పరామర్శించలే? ఇదివల్ల ఆక్సిజన్ అందక బ్రెయిన్ డెడ్ అయ్యి ఇబ్బందులు ఉన్నాడు. ఒక పిల్లడు, 9 ఏళ్ల పిల్లడు, ఒక మహిళ చనిపోయింది. ఎవరి మీద ద్వేషం ఉండదు. తెలంగాణలో మా ముఖ్యమంత్రి కానీ మేము కానీ అన్ని రంగాలు సమూలంగా అభివృద్ధి చెందాలి. దాంట్లో సినిమా రంగం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి మీద ఏదో మాట్లాడలేదు కాబట్టి మాట్లాడుతుంటే కాదు, వాస్తవాలు తెలుసుకోవాలి. బండి సంజయ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఒక బీద మహిళ చనిపోతే లేని బాధ ఇది సినిమా రంగం మీద ఉంది. సినిమా రంగం ప్రేమ ఉండాలి. మాకు కూడా ఉంది ప్రేమ, మాకు కూడా అభిమానులు అంటున్నారు. కానీ మీరు ఆ మహిళ గురించి మాట్లాడరు. అవకాశం దొరికినప్పుడు కాంగ్రెస్ మీద ముఖ్యమంత్రి విమర్శ చేస్తా అంటే ప్రజలు జీర్ణించుకునే పరిస్థితి లేరు. ఇలా వాస్తవాలు నిన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి బయటపెట్టినారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సినీ నటుడు జగపతి బాబు క్లారిటీ ఇచ్చారు. తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ను షూటింగ్ ముగించుకుని రాగానే నేరుగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించినట్లు ఆయన చెప్పారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చినట్లు చెప్పిన జగపతి బాబు పబ్లిసిటీ చేసుకోలేదు కాబట్టి ఎవరికీ తెలియదని అన్నారు. దీనిపై క్లారిటీ ఇచ్చేందుకే పోస్టు పెడుతున్నట్లు నటుడు జగపతి బాబు తెలిపారు. షూటింగ్ నుంచి ఊరు నుంచి రాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను. అల్లు అర్జున్ ఈ ఇన్సిడెంట్లో, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో, ఈ యాక్సిడెంట్లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీని చూడటానికి, ఫాదర్ని, ఆ బాబు సిస్టర్ని పలకరించాలని అనిపించింది, చూడాలనిపించింది. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వెళ్ళాను. పాజిటివ్గా ఉంది. హీ మైట్ రికవర్, దేర్ ఇస్ అ వెరీ గుడ్ ఛాన్సెస్, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అని, విత్ ఆల్ ద పీపుల్స్ బ్లెస్సింగ్ అండ్ గాడ్స్ అండ్ గాడెసెస్ అని చెప్పేసి భరోసా ఇచ్చి వచ్చాను. ఐ వాంటెడ్ టు గో అండ్ అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ ఇద్దాం అనే మై ఎక్స్టెండెడ్ సపోర్ట్. అల్లు అర్జున్ కేసుపై పోలీసు అధికారుల సంఘం నేత ఏసీపీ విష్ణుమూర్తి స్పందించారు. బెయిల్పై ఉన్న నిందితుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై లీగల్గా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు ఏసీపీ విష్ణుమూర్తి. ఎవరైనా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదన్నారు. పోలీసులు వద్దన్నా అల్లు అర్జున్ థియేటర్కు వెళ్లారన్నారు ఏసీపీ. లేకపోతే ప్రజలను రక్షించడంలో నిమగ్నమై ఉన్న పోలీస్ ఆఫీసర్స్ మీద అవాకులు చవాకులు పేరుతో వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం చాలామంది విధంగా చెప్పాలంటే బడా బాబులు అంటే డబ్బు మదంతో పోలీసు ఆఫీసర్స్ మీద అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. ఈ మధ్యకాలంలో వారి యొక్క ఇన్వెస్టిగేషన్ ని కూడా ప్రభావితం చేసే విధంగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు.
కొంతమంది ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి కూడా ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు, కోర్టుల ముందు ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మేము ఇది జడ్జిల పోస్టు వీళ్ళే చేస్తూ కొన్ని సంఘటనలను వీళ్ళు ప్రజల ముందు తప్పుగా ఎక్స్పోజ్ చేస్తా ఉన్నారు. ఉదాహరణకు నిన్న ఒక ఫిల్మ్ యాక్టర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది యాక్సిడెంట్ ఎవరు తప్పలేదని చెప్తా ఉన్నాడు. ఆయన జడ్జి పదవి వహించి చెప్తా ఉన్నాడు. మరి ఇట్లాంటి వాటిని మన ప్రసారాలు కూడా ఎట్లా పడితే అట్లా ప్రసారం చేయడం అనేది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పోతాయి. ఇప్పుడు ఎవరైనా కూడా అతని మీద ఎవరికి పగుండదు. ఆయన చేసే పని ఏదైతే ఉన్నదో ఇది ప్రజలకు, రాజ్యాంగానికి, చట్టాలకు లోబడి ఉందా లేదా అనేది వాళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఆయన పాలు తాగే పిల్లోడు కాదు. 40 సంవత్సరాల పైబడ్డ వ్యక్తి ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలి, ఎంత హుందాగా ప్రవర్తించాలి. ఒక సెలబ్రిటీగా ఉన్న వ్యక్తి చట్టాలను చదువుకోవాలి, అతని యొక్క పరిధులు తెలుసుకోవాలి. చట్టం నీకు స్వేచ్ఛగా పరిగెత్తవలసిన అవకాశం ఇచ్చిందని మనం ట్రాఫిక్ సిగ్నల్స్ చేస్తుంటే ఎర్ర సిగ్నల్ పడ్డ తర్వాత కూడా మనం పరిగెత్తుకుంటూ వెళ్తామా? వెళ్ళం. అట్లాగే మన పరిధులను మనం ఏర్పాటు చేసుకుని పని చేసుకుంటూ పోతే నీకు ఏం ప్రాబ్లం ఉండదు, సమాజానికి కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఇవాళ మేము ప్రెస్ మీట్ పెట్టి మొత్తుకునే అవసరం కూడా ఉండదు. 1,30,000 మంది పోలీస్ కుటుంబాలు ఉన్నాయి. ఒక బందోబస్తు నిర్వహించాలని అంటే దాదాపు ఒక 1 వీక్ నుంచి ఆ స్కీమ్ని వేసుకుంటాం. మేము 1 వీక్ నుంచి ఆ స్కీమ్ వేసుకుని ఆ స్కీమ్ ప్రకారంగా డిప్లాయ్మెంట్ చేస్తాం. ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో 20 నుంచి 50 మంది కానిస్టేబుల్ ఉంటారు. మిగిలిన ఆఫీసర్స్ ఒక 10 మంది, అట్లా 50 నుంచి 60 మంది సిబ్బంది మాత్రమే ఉంటారు. ఒక